ప్రెగ్నెన్సీలో అండి ఈస్ట్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా వస్తుంది. అంటే న్యాచురల్గా వచ్చే ఇన్ఫెక్షన్ అనమాట. నార్మల్లీ వెజైనాలో ఫ్లోరా ఉంటుంది, అంటే డాడర్లిన్స్ బ్యాసిలై, అదొక బ్యాసిలై, అది మనకి న్యాచురల్గా ప్రొటెక్షన్ అనమాట. దానివల్ల యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది వెజైనా లోపల. ఆ యాసిడ్ వేరే ఇన్ఫెక్షన్స్ నుంచి ఆ తల్లిని రక్షిస్తూ ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్స్ తక్కువై ప్రొజెస్ట్రాన్ ఎక్కువవుతుంది. నా ప్రొజెస్ట్రాన్ వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క పీహెచ్, ఆ వెజైనా లోపల ఉన్న పీహెచ్ మారిపోతుంది. నార్మల్లీ 4.5 అంటే యాసిడిక్ పీహెచ్, అలాంటిది కాస్త మోర్ టువర్డ్స్ ఆల్కలైన్ అవుతుంది. సో దానప్పుడు ఏమవుతుందంటే ఈ డాడర్లిన్ బ్యాసిలై అండ్ లాక్టోబాసిలై ఏది కనుక న్యాచురలీ వెజైనాలో ఉంటుందో అవి కాస్త క్షీణించి దానికి బదులు ఈ ఈస్ట్ క్యాండిడ్ ఇన్ఫెక్షన్స్ అంటామన్నమాట. ఈస్ట్ అంటే క్యాండిడా ఆల్బికాన్స్. సో ఈ క్యాండిడా అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ పెంపొందుతుంది. సో అది పెంపొంది ఏమవుతుందంటే జనరల్లీ వెజైనాలో ఉంటే మనకేం ఇచ్చింగ్ అట్లాంటిది ఏం సిమ్టమ్ ఉండదండి. కానీ అది ఎప్పుడు కనుక చాలా ఎక్కువ అయిందనుకోండి బయటికి కర్డీ అంటే పెరుగు లాంటి డిశ్చార్జ్ బయటకు వస్తుంది. అది బయటకు వచ్చి ఎప్పుడు కనుక వల్వా దగ్గర అంటే బయట యోని యొక్క ద్వారం దగ్గర వస్తుందో ఆ ఇన్ఫెక్షన్, అప్పుడు ఆ లోకల్ ఏరియా అంతా ఎర్రగా అయిపోయి చాలా ఇచ్చింగ్ దురదలాగా ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ ఉంటుంది. ఎప్పుడు కనుక ప్రెగ్నెంట్ లేడీస్ మన దగ్గరకు వచ్చి చెప్తారో వాళ్ళకి వైట్ డిశ్చార్జ్, ఆ వైట్ డిశ్చార్జ్ చాలా పెరుగులాగా రావడం, కర్డీగా ఉండడం అండ్ ఇచ్చింగ్ ఉందనుకోండి, సో అది వాళ్ళకి క్యాండిడ్ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం.